ఎలానో అనిపించింది. నచ్చలేదా మీకు? నాకు రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ గలీజ్ కనిపిస్తుంది అన్న. నాకు తెలిసి సీన్కి సంబంధం ఉండదు. సాంగ్స్ ఎందుకు వస్తే తెలియదు. సాంగ్స్ బాగుంటాయి, సాంగ్స్ ఎందుకు వస్తే తెలీదు. అసలు నాకు తెలిసి ఇంకా అనుదీప్ రిటైర్మెంట్ తీసుకోవడం బెస్ట్. లైలా తర్వాత ఒక 1 year గ్యాప్ తీసుకున్నారు విశ్వక్ గారు. ఇంకో 2 years గ్యాప్ తీసుకొని వెళ్ళడం బెటర్ అయితే నాకు అనిపిస్తుంది. ఆ ఈఎన్ఈ 2 ఏదో ఉంది కదా, దాన్ని కొంచెం నీట్గా తీసుకుంటే బెటర్. 2 worst మూవీ అన్న. టైం స్పెండ్ చేయడం వేస్ట్ అసలు థియేటర్. అంటే కామెడీ అన్న అంత చిల్లర్ అంటే ముఖాలు చూసుకుంటారు. అది నవ్వే కామెడీ ఏం లేదు అక్కడ. నాకు తెలిసి ఆర్గానిక్ కామెడీ అయితే చాలా మిస్ అయిపోయింది. జాతిరత్నాలు కూడా నాకు తెలిసి అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ. నవీన్ వాళ్ళు ఆడింది, కానీ ఇదైతే అసలు చిల్లర్ కామెడీ. ఆ సినిమాలో గలీజ్ అని వాడతారు. నాకు డైలాగ్స్ అదే అంటున్నాను. అంటే ఏంటన్నా నేను ఒకటి మాట్లాడితే నువ్వు కాంట్రవర్సీ ఇంకోటి మాట్లాడతావు, నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి. అంటే ఏదో మాట్లాడాలన్నట్టు మాట్లాడుతూ ఉంటారు, కానీ సినిమాలో ఒకటి కూడా నవ్వేసింది అంటే చాలా లిమిటెడ్ సీన్స్. అసలు కామెడీ కోసం సినిమా కోసం మాత్రం వేసి చిల్లర్ కామెడీ అన్న. ఆయన సినిమాలో వాడుతుంటాడు గలీజ్ అని, అంత గలీజ్గా ఉన్నాయి. అసలు బాగాలేదన్న మూవీ అయితే. సాంగ్స్ ఎలా అంటున్నాను కదా, సాంగ్స్ బాగుంటాయి, సీన్స్ బాగుంటాయి, కానీ రెండింటికి సంబంధం ఉండదు. ఒక సాంగ్ వస్తుంది, దాని తర్వాత ఇంకో సీన్ వస్తుంది. ఒక సీన్కి కంటిన్యూషన్ ఉండదు. ఆయన నాకు అప్పుడు ఎప్పుడో వైజయంతి బ్యానర్ ఆయన చెప్పారు, అన్ని సీన్సే చెప్పారు అన్నట్టు. ఓన్లీ సీన్సే ఉంటాయి కానీ దానికి కనెక్షన్స్ ఉంటాయి మధ్యలో. సాంగ్స్ అనుకుంటుంది. వర్స్ట్ మూవీ ఆఫ్ ఇట్స్ కైండ్. ఓవరాల్గా ఏం చెప్తారు ఒక్క ముక్కలో చెప్పాలంటే? బాగాలేదన్న సినిమా అయితే. బాగా సినిమా ఎలా ఉంది? అదిరిపోయింది. చెప్పాలంటే కూడా చాలా గలీజ్గా అనిపిస్తుంది. అసలు బాగాలేదు. రివ్యూ చెప్పాలంటే గలీజ్గా అనిపిస్తుంది. సినిమా పట్ల చాలా గలీజ్గా అనిపిస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఏదైతే 1 liner తీసుకున్నారో 1 liner బాగుంది, కానీ ఎంత స్కేల్ పెట్టి వెళ్తున్నా సరే వాళ్ళ స్టోరీ ఉండదు, తలతోక ఉండదు, ఒక సీన్ కంటిన్యూ ఏముండదు. ఏదో జబర్దస్త్ జోకులు నాకు కొన్ని తీసుకున్నా తప్ప ఎక్కడ 1% కనెక్ట్ అయ్యేది లేదు. అసలు మేము పెట్టిన డబ్బులు ఎక్కడ 1% వాళ్ళు అసలు జస్టిఫై కాదు కదా, అసలు లెక్కలో కూడా తీసుకోలేదు అనిపించింది. అండ్ మెయిన్ కూడా అంటే అనుదీప్ గారు 1 lines కన్నా బాగా పేలే, కానీ మేబీ ఆయన నవీన్ గారితో తీసుకుంటే మేబీ వర్కౌట్ అయ్యేదేమో, కానీ విశ్వశాఖ అస్సలు సెట్ అవ్వలేదు. అస్సలు బాగా ఏమీ బాగాలేదు. సినిమాలు చెప్పండి, ఒక్క పాజిటివ్ అంటే ఒక్క కూడా లేదు. ఆ 1 line తప్ప ఏది బాగాలేదు. ఇలాంటి కావాలంటే మన జబర్దస్త్ ఇంకా చాలా బాగుంటాయి. చార్ బిస్కెట్ వాళ్ళు ఇంకా బాగా తీసుకుంటారు. సో అసలేం బాగాలేదు. వాళ్ళ దీనిలో చెప్పుకోవాలంటే సాంగ్ చాలా బాగున్నాయి, కానీ పాటలు బాగాలేవు. స్టోరీ బాగుంది, కానీ సినిమా బాగాలేదు. సినిమా బాగుంది, కానీ మొత్తం వరస్ట్. కామెడీ అనుదీప్ అంటేనే కామెడీ. పంచ్లైన్స్ చాలా బాగున్నాయి. అండ్ అనుదీప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఒక ఎమోషనల్ సీక్వెన్స్ కూడా రాశాడు సెకండ్ హాఫ్లో. చాలా బాగుంది. సింపుల్, కూల్, హ్యాపీగా నవ్వుకోవచ్చు. అనుదీప్ టార్గెటే అది. కొన్ని లైన్స్ బాగా వర్కౌట్ అయినాయి. చాలా బాగుంది. బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది. డైలాగ్స్ బాగున్నాయి, పంచ్లైన్స్ బాగున్నాయి. అంటే ఒక ట్రూత్ని కూడా ఒక ఫన్నీ వేలో చెప్తాడు అనుదీప్లో. రైటింగ్లో స్పెషాలిటీ అది చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. ఓవరాల్ సూపర్. విశ్వక్ సేన్ అయితే మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కేవీ అనుదీప్ మంచి డైలాగ్స్ అయితే చాలా బాగా రాశాడు. అండ్ కయాదు హీరోయిన్ కూడా చాలా బాగుంది. అండ్ బెస్ట్ లాస్ట్ సాంగ్ అయితే సందీప్ మాస్టర్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశాడు. థియేటర్ మొత్తం ఓవరాల్గా ఈ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడవచ్చు సినిమాని. మంచి కంబ్యాక్ అయితే వచ్చింది విశ్వక్ సేన్కి. అండ్ ఓవరాల్ ఫిలిం ఈజ్ ఎక్సలెంట్. ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి ఫిలిం అయితే వచ్చింది. థ్యాంక్ యూ. చెప్పాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది. అది ఏదో వల్ల ఇన్స్పైర్ అయినా ఏదో దీంట్లో అదే చెప్పి నాకు. కానీ మూవీ ఎక్సలెంట్, చూడవచ్చు, అందరూ చూడవచ్చు. అంటే 5కి 3.5 ఇస్తా. డైలాగ్స్ ఉన్నాయి అన్న, కానీ ఎక్స్ట్రా అవి బాగానే ఉన్నాయి. డైలాగ్స్ ఉన్నాయి. ఏ డైలాగ్ బాగా ఎంజాయ్ చేసావు? డైలాగ్ అంటే నాకు గలీజ్ అనిపిస్తుంది. రివ్యూ చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అంతే. బాగానే ఉన్నాను, చూడొచ్చు అందరూ. సార్ చూసారా సినిమా? ఎలా అనిపించింది సార్? ఎక్కడ సినిమాలోని చూసేవాళ్ళకి బోరింగ్ లేదు. ఎక్కడ కంటిన్యూషన్ ఎప్పుడు అయిపోయింది అనేది ప్రతి ఒక్కరు అదే చెప్తున్నా. 100% అనుదీప్ మార్క్ ఉందా అండి? డైరెక్టర్ గారు మార్క్. డైరెక్టర్ అంటే ఫంక్షన్ సినిమా జాతిరత్నాలు ఇవన్నీ హిట్ అయ్యాయి. ఆ లెవెల్లోనే ఉందా, ఆ టెంపోలోనే ఉందా? అంతకంటే బాగుంది సినిమా. ఇంకొక షో అయిన తర్వాత ఇంకో హిట్ పడింది అనుకోవచ్చా? 100%.
ఎట్లా సూపర్ మూవీ సూపర్ మూవీ ఏంటి హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? అంటే ఎమోషనల్ బాగుంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ సినిమా చూడొచ్చు ఫ్యామిలీ పరంగా. డైలాగ్స్ ఎలా? సూపర్ సూపర్, కామెడీ కూడా బాగుంది, కామెడీ వర్కౌట్ అయింది. సూపర్ సూపర్ ఎక్సలెంట్. ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం, రివ్యూ చేయడం పెద్ద మాట కాదు. ఎవడో వచ్చి ఏదో చెప్తుంటారు రివ్యూలా, అది మంచిగా లేదు ఇది. ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడాలి, చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు అన్నీ చూసుకుంటూ వచ్చిన వాళ్ళు. ఎట్లా అంటే ఇక మూవీ తీయాలంటే చాలా కష్టమైన పని. ఒక మనిషిని నవ్వియాలన్నా ఎంటర్టైన్ చేయాలన్నా చాలా కష్టమైనది. ఇంకా ఎవడో వచ్చి మనం రివ్యూలో అది బాగాలేదు ఇది బాగాలని చెప్పడానికి రాదు. ఎందుకంటే అది కష్టపడి దానికి మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి చాలా మంది ట్రోల్స్ చేస్తుంటారు కదా, ట్రోల్స్ చేసే వాళ్ళకి అది వేస్ట్ ఆఫ్ టైం. అది మనం ఏంటంటే ఇప్పుడు ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా, ఇప్పుడు ఉన్న యూత్కి ఎంకరేజ్మెంట్ చేస్తేనే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తాం. ఇప్పుడు ఓల్డ్ హీరోస్ అందరూ వాళ్ళకి అంతా డిమాండ్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కమ్సే ఫోటో కూడా దిగారు. ఇలా అట్లా కాదు, అందరితో కలిసి మంచి అంటే మన రోల్ సిటీలో పెరిగిన వాళ్ళు అందరికి తెలిసిన వాళ్ళు ఏంటంటే అందరితో మింగిల్ అయిపోతారు ఈజీగా. సూపర్ అయితే మూవీ ఉంది, మంచిగా ఉన్నా లేకుండా విశ్వాక్సేన్ అన్న సూపర్ హీరో. ఏ సీన్కి బాగా ఎంజాయ్ చేశారు మీరు? సార్ ఏ సీన్కి మంచిగా ఎంజాయ్ చేశారు? ఎమోషనల్ సీన్ ఎక్కువ బాగుంది, ఆ లాస్ట్కి వచ్చి ఓకే, మంచి డైలాగ్స్ ఎలా అనిపించింది? సూపర్ సూపర్ డైరెక్షన్. కామెడీ లేదు, కథ లేదు, మళ్ళీ గలీజ్ అది దట్ ఈస్ వెరీ నిజంగా సినిమా గలీజ్ అనిపించింది కాబట్టి అట్లా సినిమా ఓవరాల్ హీరో హీరోయిన్ ట్రాక్ కానీ సాంగ్స్ అట్లా ఏం అసలు ఫోటోగ్రఫీ ఏం బాగాలేదు. హీరో హీరోయిన్ దే ఆర్ గుడ్. మధ్యలో దిల్ రాజు గారు వచ్చారంట, మరి అతని క్యామియోస్ ఎలా ఉన్నాయి? దిల్రాజు, హైలైట్స్ అంటే డైరెక్టర్ సీన్స్ ఉన్నాయి కొన్ని, మేబీ అవి హైలైట్ గా అనిపించవచ్చు, మేబీ జనాలు చూస్తారు. మిగతావేమీ అలా ఏం అనిపించలేదు. లేదు వర్కౌట్ అవ్వలేదు. హరీష్ శంకర్, నాగవంశి క్యామియోస్ ఉన్నాయి కదా, ఎలా అనిపించాయి? లేదు ఏమి వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్స్ అంటే మీకు అంటే సినిమా మొత్తంలో హైలైట్స్ సినిమా మొత్తం హైలైట్స్ ఏం లేవు. హీరోయిన్ బాగుంది, హీరోయిన్ బాగుంది. అంటే ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే ఫంకీ అంటే ట్రైలర్లో చూసినట్టు ఒక 4 చూసాం, మేబీ జాతిరత్నాలు కైండ్ ఆఫ్ ఇస్తారేమో అనుకున్నాం, బట్ అంత ఎక్స్పెక్టెడ్ చేసినట్టు లాస్ట్ ఇయర్ ప్రిన్స్ వచ్చింది ఒక 2 years బ్యాక్, యా అది అలానే అనిపించింది. లేదు అసలు ఈ బ్లాక్ బస్టర్ విశ్వకర్మ బ్లాక్ బస్టర్ పట్టు.